హాయ్ అందరికీ సండే రోజు మా ఇంట్లో నేను దమ్ బిర్యానీ చేశాను. ఎంచక్కా తినేసి 3 గంటలకైతే కులాబర్గ్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ హైకింగ్ అయితే చాలా ఫేమస్. ఆ కొండల మీద నుంచి బీచ్ వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ కొండల సందుల్లో నుంచి కిందకి దిగిపోయినామంటే బీచ్లో కూడా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి నేచర్ అంటే ఎంత ఇష్టమనేసి ఒక్క మాటలో చెప్పినా, భవేష్ వాళ్ళ స్కూల్లో వాళ్ళని వీక్లీ వన్స్ అయితే ఫారెస్ట్లోకి తీసుకొని వెళ్ళేసి అక్కడే బార్బిక్యూ చేసుకొని తినిపించేసి తీసుకొని వస్తారు. కాబట్టి భవేష్కి కూడా ఇలాంటి కొండల ప్రదేశాల్లో ఫారెస్ట్ లో అస్సలు భయపడకుండా వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము, చాలా టేస్టీగా ఉండింది. అలానే మీరు ఇక్కడ ఒక లైట్ హౌస్ ని కూడా చూడొచ్చు. ఇది 1900 years బ్యాక్ కట్టిన లైట్ హౌస్. పైకి వెళ్ళామంటే మాత్రం వ్యూ అదిరిపోతుంది. ప్రస్తుతానికి డోర్ క్లోజ్ చేస్తున్నారు. ఇంకా అలానే బయటకు వచ్చారంటే మాత్రం ఈ పచ్చని చెట్లు, కొండలు, దాంట్లో బీచ్, దాంట్లో పోయి పడవలు చూసేదానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేయించుకుంటా ఉంటారు. ప్రతి ప్లేస్ లోనూ మోస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా. సో మీరు వచ్చారంటే మాత్రము ఇలా కిందకి దిగి వెళ్ళారంటే వ్యూ చాలా బాగుంటుంది. భవేష్ ఉన్నాడు కాబట్టి మేము పోలేకపోయినాము. స్వీడన్ లో వెదర్ ఎలా ఉంటుంది అనేసి నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా. ఈ వీడియో డీప్ గా చూసారంటే మీకే అది కనబడుతుంది. కొన్ని ప్లేసెస్ లో వచ్చేసి క్లౌడీగా ఉంటుంది, కొన్ని ప్లేసెస్ లో బాగా సన్నీగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్ లోనే మేమైతే ఉంటా అన్నాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.